ఆరాధన. ఈ ఆరాధన నీ జీవితంలో నేను ఒక నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తాది. అటు ఇటు చూడకు. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. యు విల్ నథింగ్ గెట్ బట్ ద యాషెస్ when you turn back. దేవుడు బిడ్డ, ఇదిగో లోతు భార్యతో దేవుడు అన్నాడు, వెనక్కి తిరిగి చూడకు. పనికి మాలింది వెనక్కి తిరిగి చూసి ఉప్పుతమం అయిపోయింది. తెలిసి చూడు, ఇంకా ఉంది. గురి పెట్టు, గురి మీద పెట్టు. దేవుడు బిడ్డ, వాక్యం మీద గురి పెట్టు. నువ్వు వాక్యం మీద గురి పెడితే ఎలాగుండాలో తెలుసా? నీ పక్కన ఎవరైపోయినా కనీసం నీ చెయ్యి నరకబడుతున్నా నీ దృష్టి వాక్యం మీద ఉండాలి. అది గురి, అది గురి. దేవుడు బిడ్డ, నువ్వు దేవుడు సన్నిధిలో కూర్చున్నప్పుడు అంత ఆకలితో కూర్చోవాలి. అంత ఒక ఆకలి, ఒక దప్పిక, ఒక వైరాగ్యం నీకు కలిగి ఉండా. ఎవరు ఏమైపోతే ఏంటి, నేను మాత్రం నా దేవుడైన యెహోవాను బట్టి ఆనందిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. I want to just listen to my God because ఆ దేవుడి మాట మాత్రమే మార్పు చేస్తది. హల్లెలూయా. దేవుడు బిడ్డ, పొద్దున్న లెగిస్తే టీవీలో నీకు 100 మంది మాట్లాడే వాళ్ళు ఉంటారనుకుంటా, రేడియోలో ఉంటారనుకుంటా, యూట్యూబ్ లో ఉంటారనుకుంటా. దేవుడు బిడ్డ, ఎక్కడ చూసినా దేవుడి కోసం అలా ఏవో మాటలు వింటానే ఉన్నావు. కానీ ఈరోజు నువ్వు వింటలేదు తెలుసా? తానే దిగి వచ్చి నీతో మాట్లాడుతున్న మాట. ఆమేన్. తానే దిగి, ఇది ప్రవచనము. నన్ను అడగొచ్చు నువ్వు, ఏమండి, ఏంటి పాస్టర్ ప్రశాంత్ చెప్పావు కదా ప్రవచనం ఎందుకు నెరవేరలేదని నువ్వు నన్ను అడగొచ్చు. ఐఎమ్ అకౌంటబుల్. దట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ మెసేజ్. ప్లీజ్ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. ఎక్కడ నీ మనసును అటు ఇటు తిప్పుకో. ఇంకొక అవకాశం ఇచ్చాడు దేవుడు. పట్టుకుంటావా, బ్రతుకు మారుతుంది. పట్టుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు ఇంత ఎక్కువ హల్లెలూయా చెప్పిస్తున్నారు మాతోటి? మేము చాలా కోమలమైన మృదువైన వ్యక్తులు అని మీరు అనుకోవచ్చు. మీకు తెలియని సత్యం ఏంటి తెలుసా? నువ్వు ఎంత స్తుతిస్తావో, నువ్వు ఎంత ఆరాధిస్తావో అంత గొప్ప కార్యాలు చూస్తావు. అదే సీక్రెట్. వేరే కొత్త సీక్రెట్లు ఏమి ఉండవండి. కొత్త సీక్రెట్లు ఉండవండి. ఒకటే ఒకటి, నువ్వు ఆరాధికుడుగా మారాలి. నువ్వు ఆరాధికురాలుగా మారాలి. నువ్వు ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఏమండి, జైలు ఎలా ఉంటుందండి? చీకటి, దుర్వాసన, ఇంకా అసలు మనం చెప్పుకోలేము పాలిష్డ్ లాంగ్వేజ్ లో. అంత గలీజ్గా ఉంటుంది. చాలా భయంకరంగా ఉంటుందండి. చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకురా నేను ఈ తప్పు చేశాను? ఒక దుర్వాసన, భయంకరమైన పరిస్థితి. మనకు ఒక 5 నిమిషాలు కరెంటు పోతే, ఫ్యాన్ ఆడకపోతే కష్టం. ఏసీ ఏమండి అలా కొంచెం చల్లగాలి తగలకపోతే చికాకు వచ్చేసి దుప్పట్లు ఇసిరేసి చా చూ చూ అంటా ఉంటాం. మరి జైలు ఇంకెంత భయంకరంగా ఉంటుంది కదా. వాళ్ళిద్దరూ కట్టేయబడ్డారు. కొన్ని జైల్లో వాళ్ళని విడిచిపెట్ల ఉన్న 4 గోళ్ల మధ్యలో వాళ్ళని అలా వదిలేస్తే జాగ్రత్తగా అష్టాచెమ్మ డాడీ బొమ్మ గీసుకొని ఆడుకోవచ్చు. అలాంటి జైలు కాదు. అలాంటి జైలు కాదు. 2 చేతులు, ఒకటి ఇటు పక్క ఇంకోటి ఇటు పక్క, ఒక కాలు ఇటు పక్క ఇంకో కాలు ఇటు పక్క, కట్టివేయబడి లాక్ చేయబడి ఉన్నాయి. చిమ్మ చీకటి, దెబ్బలతో కొట్టబడ్డారు. రక్తస్రావం జరుగుతుంది.
రక్తం ఒంట్లో నుంచి కారుతున్నప్పుడు నువ్వు పిలవకుండా కొన్ని అతిథులు వస్తాయి. అవి ఏంటంటే ఈగలు, దోమలు, చీమలు, బొద్దింకలు, ఎలకలు, పందికొక్కులు. మరి ఇవన్నీ తిరుగుతున్నాయి ఆ పక్కన. ఇంకెంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి కదా. వాటికేమో ఒక మంచి భోజనం, వాటికేమో ఒక మంచి ఫీస్టింగ్ లాగా ఉంది. ఈ చీకట్లో వాళ్ళుండి ఏం చేశారండి? ఏడవలేదండి. ఈ చీకట్లో ఉండి వాళ్ళు బాధపడలేదండి. ఈ చీకట్లో ఉండి వారు అది ఇది అనుకోలేదండి. వారు చాలా సింపుల్గా ప్రభువుని ఆరాధించారు. ఏం చేశారు? ఆరాధించారు. ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేశారు? ఆరాధించారు. మనం ప్రభువుని ఆరాధించాలి. మనం ఎంతగా ప్రభువుని ఆరాధిస్తామో, మనం ఎంతగా ప్రభువుని ఘనపరుస్తామో, మన ప్రభువు నామాన్ని ఎంతగా హెచ్చిస్తామో. ఏమైంది తమ్ముడు? పౌలు, శీలలు, పేతురు, యోహాను ప్రభువుని ఆరాధిస్తుండగా ఏమైంది? ఏమైంది? ఏమైంది చెప్పండి. తీసేనా? ఏం చేయాలి? ఆరాధించాలి. ఆరాధించండి. ఆరాధించాలి. ఏమొచ్చింది? ఏమొచ్చింది చెప్పాలి. ఏమొచ్చింది? మాకేం తెలుసాయి గారు, మేము లేం కదా చెరసాలు అంటున్నారు కదా. ఏమొచ్చిందో తెలుసా దేవుడు బిడ్డ? ఆ చీకట్లోకి గొప్ప వెలుగు వచ్చింది. దేవుడు నీ ప్రార్థనా గదిలోకి వస్తే, నీ ఆరాధనలోకి వస్తే మొట్టమొదటి ఏమొస్తుందో తెలుసా? దేవుడు బిడ్డ, ఎంతమంది పరిశుద్ధాత్మ తాగబడ్డారు ఈరోజు ఆరంభంలో? తొందరగా రైట్. మొట్టమొదటి మీరు ఏం చూసుంటారు? మొట్టమొదటి ఏం చూసుంటావు చెప్పాలి అమ్మాయి. ఏం చూసావు? ఏం చూసావు? ఏం చూసావు? అది ప్రాక్టికల్ అప్రోచ్ అంటే. అర్థమవుతుందా? నువ్వు ఆరాధించినప్పుడు మొదట వెలుగు వచ్చింది, ఆత్మీయ పరిధిలోకి వచ్చింది. అది పెరిగి 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 ఇంకొక అరగంట ఆరాధన చేస్తే ఏమవుతుందో తెలుసా? అక్కడ ఉన్న స్థలములో కంప్లీట్ గా దేవుని మహిమ వెలుగు వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆరాధన, అది ఆరాధన. మై మరిచిపోయి నీ ఆత్మనాథుడితో, నీ ప్రేమనాథుడితో, నీ ఆత్మల కాపరితో, నీ యేసుతోటి, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడిని యెహోవాను సేవించవలను, ప్రేమించవలను, ఆరాధించవలను. దేవుడు బిడ్డ, అది ఆరాధన. నువ్వు అలాగా ఆరాధించినప్పుడు, వారు అలాగా ఆరాధించారంతే, వెలుగు వచ్చేసింది. వెలుగు వచ్చేసింది. వెలుగు వచ్చేసింది దేవుడు బిడ్డ. వెలుగు రావడమే దేవుడు బిడ్డ వాళ్ళ సంఖ్యలు తెగిపోయాయి. ఆమేన్. అది అర్థమైపోతుందా? అర్థమవుతుందా? నువ్వు ఆరాధించినప్పుడు దేవుడు వెలుగు నీ మీద ప్రకాశింపజేస్తాడు. నీ సంకటాల్ని కుదిస్తాడు. నీ సంఖ్యలను దేవుడు తెగొడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇన్ దిస్ వర్షిప్ టైం, అది 24/7 నీ జీవితంలో నీ ఆరాధన సమయం ఎప్పుడయ్యా అంటే 24 గంటలు నువ్వు ఆరాధించాలి ప్రభు. అది ఎలా కుదురుతుంది పాస్టర్ గారు? మీరు ఏదో చెప్తారు కదంటే, నీకు మనసు లేదయ్యా. నీకు మనసు ఉంటే నువ్వు ఆరాధిస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకు మనసు ఉంటే అవుతుంది. మనసు లేకుండా ఏం అవ్వదండి. నీ మనసులో ఎలాగైనా సరే
నేను క్రిస్మస్ పండక్కి పలానది కొనుక్కోవాలి అనుకుంటే షాపోడు నేను ఎందుకు పెట్టుకున్నాను రా ఈ వ్యాపారం అనుకోవాలి. ఆ నెయిల్ పాలిష్ షాపోడు, అమ్మా నా జీవితంలో నేను ఎందుకు వ్యాపారం పెట్టుకున్నాను అనిపిస్తుంది తల్లి. ఒకే గోరికి ఒకే రంగు కాక 100 రంగులు ఇప్పటికే పూసి మళ్ళీ అది కాదు నేను అనుకున్న రంగు అని చెప్పేసి మళ్ళీ వెంటనే ఏం పూస్తాం? అమాయకంగా యాక్ట్ చేయకండి. రిమూవర్, నువ్వు కొనే ఒక నెయిల్ పాలిష్ కి 2 నెయిల్ పాలిష్ రిమూవర్లు అయిపోతున్నాయి తల్లి. కనీసం ఇది ఎలా తయారు చేయాలో నాకు వస్తే బాగుండు, నీకోసమన్నా నేను ఇది తయారు చేస్తాను అనేటట్టు. ఎందుకంటే మన మనసులో అది ఉంది. మన మనసులో లేదా? మనసులో ఉంటేనే, మనసులో ఉంటే నీకు తెలుసు మనసులో ఉంటే ఎలా ఉంటుందో పరిస్థితి. దానికోసం ఎన్ని కిలోమీటర్లైనా మనం ట్రావెల్ చేయడానికి ఇష్టపడతాం, ఎంతన్నా వెచ్చిస్తాం, ఎంత సమయమైనా కూర్చుంటాం, ఎన్ని అడ్డంకులైనా అధిగమిస్తాం. దేవుడి బిడ్డ, మనకు మనస్సు ఉండాలి ఆరాధించడానికి. యెహోవా కొరకు కనిపెట్టువారులారా. ఆమేన్, ఆమేన్. మనం దేవుని కొరకు కనిపెట్టే వారిగా ఉండాలి. మనం దేవుని కొరకు కనిపెట్టే వారిగా ఉండాలి. మనం దేని కొరకు కనిపెడుతున్నాం? దేవుడి కొరక? దేని కొరకు కనిపెడుతున్నాం? పరిశుద్ధుడా నీకు వందనాలు. మనం దేని కొరకు కనిపెడుతున్నాం? మనం ఎక్కువగా మన ఆశీర్వాదం కొరకు కనిపెడతాం. మనకి ఆశీర్వాదం అనుగ్రహించే దేవుని కొరకు కనిపెట్టాం. అక్కడే పోతుంది ప్రాబ్లం. ఐదర్ మన ఫ్యూచర్ కోసం మనం ఎక్కువ ఆలోచిస్తాం, వి మిస్ ప్రజెంట్. లేకపోతే మన పాస్ట్ కోసం ఎక్కువ బాధపడతాం, వి మిస్ ద ప్రజెంట్. మన గతం కొరకు ఎక్కువగా చింతిస్తూ ఉంటాం. అయ్యో నిన్న పలానా అవకాశం వచ్చింది, నేను పొందుకోలేకపోయానే. నా గత జీవితంలో మన చాలా ఉంటాయి, చాలా చాలా సన్నివేశాలు, చాలా వ్యక్తులు, చాలా పరిస్థితులు. లేదా భవిష్యత్తులో నేను అలా ఉండాలి, అలా చేయాలి, అది పొందుకోవాలి, అలా అనుభవించాలి. అది ఊహల పల్లకి కావచ్చు, అది మన ఆశ, కోరిక, తలంపు, ఉద్దేశం కావచ్చు. కానీ ఏం వదిలేస్తున్నామో తెలుసా? మన ప్రస్తుతాన్ని వదిలేస్తున్నాం. అదేంటి? ప్రస్తుతం. ప్రస్తుతం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. నీ ప్రజెంట్ అన్నది దేవునికి ఇచ్చిన బహుమానం. ఆమేన్. ఇట్ ఈస్ ప్రజెంట్. ఇట్ ఈస్ ప్రజెంట్, ఎ గిఫ్ట్. నీ గతాన్ని మర్చిపో, భవిష్యత్తును పక్కన పెట్టు. అది ఇంకా రాలేదు, దాంతో అనవసరం. నీ దగ్గర ఏముంది? 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 దాన్ని పట్టుకో. అదే సీడ్. దాన్ని పట్టుకో, దాన్ని చక్కగా వాడుకోవడం నేర్చుకో. హల్లెలూయా. ఏమండి? దాన్ని చక్కగా వాడుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ దగ్గర ఉన్నది గొప్ప మార్పును తేబోతుంది. నీ దగ్గర ఉన్నది గొప్ప మార్పును తేబోతుంది. నీ దగ్గర ఉన్నదే నీ జీవితంలో మార్పు తెస్తాది, గుర్తుపెట్టుకో. నీ దగ్గర లేని దాని కొరకు నువ్వు చింతించడం మార్పు తేదు.
నువ్వు పోగొట్టుకున్న దాని కొరకు ఏడవడం నీ జీవితంలో ఎటువంటి మార్పు? ఏం మార్పు తీసుకొస్తుంది? నీ దగ్గర నీ దగ్గర నీ దగ్గర నీ దగ్గర ఏముందో, నీ దగ్గర ఏముంది? మా ఆయన ఏంటి ఇట్లా? సంఘంలో రెండు సమస్యలు ఉన్నాయి, అతి పెద్ద సమస్యలు. చెప్పండి ఆ రెండేంటో. ఇలా చెప్పరు. మీ ఇంట్లో రెండు సమస్యలు ఉన్నాయి. ఏంటి ఆ రెండు సమస్యలు? అమ్మ పెట్టి సైడర్ బాబు అనుకుంటున్నారు. మరి అందుకే మంచిగా చెప్పినట్టు చెప్పాలి. ఒకటి అప్పులు, ఇంకొకటి తిప్పలు, భార్యాభర్తలు. రెండు సమస్యలు ఈరోజు ఒక కుటుంబాన్ని, ఒక సంఘాన్ని విసిగిస్తున్నాయి. ఒకటి, ఇంకొకటి తిప్పలు. చెప్తాం కదా, చెప్పడానికి ఏమైంది? దేవుడి బిడ్డ, నా దగ్గర లేదు అన్న బాధ, నాకు అది ఉంటే బాగుండు అనే బాధ మనిషిని విసిగిస్తుంది. నెంబర్ 1, నా దగ్గర అది లేదు అనే బాధ. నెంబర్ 2, నా దగ్గర అది ఉంటే బాగుండు, లేకపోతే నేను ఇది కోల్పోయాను అనే బాధ. సింపుల్గా చెప్తాను, చెప్పలేను. సరే, ఇంకా సింపుల్గా చెప్తాను. నీ దగ్గర ఉన్న 5 రూపాయలు, నీ దగ్గర మొత్తం 10 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయల్లో నువ్వు 4 రూపాయలు అక్క రేపు పొద్దున్న నీకు ఇస్తాను అని ఎవరో అన్నారు. అన్నయ్య నీకు రేపు ఇస్తాను. వాళ్ళకు ఒక 4 రూపాయలు ఇచ్చావు. నీ దగ్గర ఇంకా 6 రూపాయలు ఉంటాయి. 6 రూపాయల్లో ఒక 5 రూపాయల కాసు, ఇంకొకటి రూపాయి కాసు, 2 కలిపితే 6 రూపాయలు. లెక్కలు వచ్చాయి చూసారా మీకు? ఈ పట్టుకొని నువ్వు వెళ్తుండగా సడన్ గా నీకు తెలిసిన విషయం ఏంటంటే, మా డాన్ గాడికి ఆ లాగ్ ఒక బొక్క ఉంది, అంటే ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రంలోంచి 5 రూపాయల కాసు పడిపోయింది. ఇప్పుడు ఆ దగ్గర ఉందంట రూపాయి. నెంబర్ 1, వాళ్ళన్న రేపు 4 రూపాయలు ఇస్తాడు, అది రేపటి విషయం. నెంబర్ 2, పాపం వీడు పోగొట్టుకుంది ఎంత? రేపు వచ్చే 4 రూపాయల కంటే ఎక్కువ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు పోయింది అనే బాధ ఎక్కువగా ఉంది రేపు వస్తాదన్న 4 రూపాయల కంటే. మరి రేపు వస్తాదన్న 4 రూపాయలు వస్తాదో రాదో అనే భయం వచ్చింది. ఇప్పుడు చూడండి ఎలాగుంటుంది పరిస్థితి. 5 రూపాయలు పోగొట్టుకున్నాను అనే బాధ ఒక పక్కన, రేపొద్దున 4 రూపాయలు మా అన్న ఇస్తాడో ఇవ్వడో అన్న ఈ మధ్యలో వీడేం మిస్ అవుతున్నాడు తెలుసా? వాడి జోబులో ఇంకా వాడి దగ్గర ఉన్న రూపాయి. మనందరి జీవితాల్లో మనం పోగొట్టుకుంటుంది ఏంటో తెలుసా? ఇదే. నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించట్లా, లేని దాన్ని బట్టి ఏడుస్తున్నావు. రాబోతున్న దాన్ని బట్టి నిరీక్షిస్తూ కృంగిపోతున్నావు. దేవుడు అద్భుతకరుడని మరిచావా? దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయలేడు అనుకున్నావా?
లేదని, పోయిందని, రాదేమో అని నువ్వు బాధపడుతున్నావా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. అది హల్లెలూయా. దేన్నట చావనై ఉన్న ఏంటట చెప్దాం. మిగిలిన వాటిని బలపరచుము. పక్కన వాళ్ళకి చెప్పండి, ఎదురోళ్ళకి చెప్పండి, ముందోళ్ళకి చెప్పండి. నానా మనోజ్ నీ ముందున్న సతీష్కి చెప్పయ్యా, మిగిలిన వాటిని బలపరచుము. పక్కన వాళ్ళకి చెప్పండి, ఎడం పక్కన వాళ్ళకి చెప్పండి, వెనుకున్న వాళ్ళకి చెప్పండి, ముందున్న వారికి చెప్పండి. మిగిలిన వాటిని బలపరచుము. దేవుడి బిడ్డ, నీ దగ్గర 2 కాసులుంటే దానిని స్థిరపరిచేవాడు ఆయన, బలపరిచేవాడు ఆయన, విస్తరింపచేయువాడు. ఆమేన్. దేవుడు ఏమన్నాడు తెలుసా? మిగిలిన వాటిని స్థిరపరచు. పోయిన వాటి కొరకు ఎంత ఏడుపు, పోయిన వాటి కొరకు ఎందుకు ఏడుపు, వస్తాయో రాయో అని ఎందుకు ఏడుపు? ఉన్న వాటితో సంతోషపడితే పోలా? అవునా కాదా? నాకు ఆడపిల్ల లేదు అని ఏడితే ఏమొచ్చింది? ఏమనొచ్చిందా? ఉన్న బిడ్డలను బట్టి సంతోషపడాలి. మా ఆవిడ నల్లగలేదని నేను బాధపడితే ఎట్లా? తెల్లగుందని సంతోషపడాలి. ఆమేన్. అంతే. దేవుడి బిడ్డ, మిగిలిన వాటిని మరిచి దేన్నో తగులుకునేవు, నరకానికి పోతావు. నీకు సలహా ఇవ్వట్లా దేవుడు. 7 ఆత్మలు కలిగిన వాడు, 7 నక్షత్రములను చేతపరుచుకున్నవాడు. చెబుతున్న మాట, చచ్చిన దాన్ని బతికించుకో. ఆమేన్. ఏం చేయాలట? ఏంటట? చచ్చిన దాన్ని బ్రతికించుకో. నీ ఆశలను బ్రతికించుకో, నీ కోరికలను బ్రతికించుకో, నువ్వు కోల్పోయిన అభిషేకాన్ని బ్రతికించుకో, నీ తలాంతుని ఎతికి పట్టుకొని కడిగి వాడడం ప్రారంభించు. హల్లెలూయా. నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో, నువ్వు జాగరూకుడివై. ఆమేన్. హల్లెలూయా. మిగిలిన వాటిని బలపరచుము అంటే స్థిరపరచుము అంటున్నాడు ఫుట్ నోట్స్ లో దేవుడు. మిగిలినది ఏంటి? మిగిలిన వాటిని నువ్వు స్థిరపరచు. నీ దగ్గర ఉన్నదవి, వాటిని బట్టి ఆనందించు. వాటిని బట్టి ప్రభువుని గణపరచు. దేవుడి కొరకు కనిపెట్టు.
యెహోవా కొరకు కనిపెట్టు వారలారా. ఎవరు కనిపెడతారండి? ఎవరు కనిపెడతారు? యారా ఎలా పోయిందిరా బాబు ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం? ఏమో సార్, చుట్టూరు కెమెరాలు పెట్టాంగా. కెమెరాలు పెడితే పోవని గ్యారంటీ లేదు. లెగిసి ఉంటే పోవు. ఆమేన్. మేల్కొని ఉంటే పోవు. కాపలా కాస్తే పోవు. నీ భక్తి జీవితంలో దొంగతనమును, హత్యను నాశనం చేయడానికి వస్తున్నాడు. నీ జీవితంలో నీ సంతోషాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. నీ జీవితంలో అనేకమైన వాటిని వాడు దొంగిలించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు బిడ్డ, నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? మెలకువగా ఉండి చేయాల్సింది ప్రార్థన. ఎలా కనిపెడతావు? ప్రార్థనలో కనిపెడతావు. ఎలా కనిపెడతావు? విశ్వాసముతో కనిపెడతావు. ఎలా కనిపెడతావు? ప్రార్థనలో కనిపెడతావు. ఎలా కనిపెడతావు? విశ్వాసంతో కనిపెడతావు. ఈ రెండు చేస్తున్నప్పుడే నీకు కనిపెట్టింది నీకు దొరుకుతుంది. ప్రార్థన ఎంతసేపు చేసావు? గంట. అయ్యగారు ఎంతసేపు కనిపెట్టావు? కనిపెట్టే అనుభవం కావాలి మనకి. ఎప్పుడైనా 3 గంటలు కనిపెట్టావా ప్రభు సన్నిధిలో? ఒక రోజు కనిపెట్టావా? కనిపెడితే ఆయన నీతో మాట్లాడతాడు. కనిపెడితే ఆయన కార్యాలు నీకు చూపిస్తాడు. ఆ అనుభవం అది ఆత్మ సంబంధమైన అనుభవం. ఏమన్నాడు? ఉపదేశము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో ఆమేన్, ఆమేన్, ఆమేన్. రేపు పొద్దున దేవుడి సింహాసనం దగ్గర, అయ్యో ప్రభువా నాకు తెలియదే, అలా చెయ్యకూడదని నాకు తెలియదే అనేవు. నువ్వు ఎప్పుడు విన్నావు, ఏం విన్నావో కూడా వేస్తాడు. ఆకాశం అంత స్క్రీన్ ఎలాంటిది? గుండెప్పు వచ్చింది నారాయణరావు సార్కి. పరిగెత్తుకుంటూ వెళ్ళాను, డాడీ ఏంటంటే మొత్తం చెమటలు వచ్చేస్తున్నాయి, హార్ట్ స్ట్రోక్. ప్రభా నీ కుమారుణ్ణి తాకు, స్వస్థపరచు. దేవా ఈ వ్యక్తి మళ్ళీ మా మధ్యకు వచ్చి గొప్ప సాక్ష్యం చెప్పబోతున్నాడు. నేను నమ్ముతున్నాను ప్రభువా, ఆమేన్ అని ప్రార్థన చేశాం. అనిల్ వచ్చాడు, వ్యాన్లో ఎక్కించాం, తీసుకెళ్ళాం నాగరాజ హాస్పిటల్. హార్ట్ స్ట్రోక్, తీసుకెళ్ళిపోవాలి హైదరాబాద్. స్టంట్లు వేయాలన్నారు. మళ్ళీ కొత్తగూడ వచ్చిన తర్వాత, అయ్యా ఇంటికి రా. ఇంటికి వెళ్ళాను. నాకు చెప్తున్నాడు, నా ఆత్మ నేను ఎత్తబడ్డాం అంటే ఏమైంది? ప్రాణం ఆకాశం అంత స్క్రీన్ నా ముందు తెరవబడింది. ఆ తర్వాత ఏమవుతుంది తెలుసా? లెక్క స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకో, ఏం స్టార్ట్ అవుతుంది? ఏం అబద్ధం ఆడావు, ఏం దొంగతనం చేసావు. మా నాన్న డబ్బులే కదా, ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం నా బిడ్డదే, కానీ నాకు చెప్పకుండా తీసుకుంటే అది తప్పు. అది లెక్కలోకి వస్తుంది. ఒక పక్కన మంచి, ఇంకొక పక్కన చెడు. ఒక పక్కన మేలు, ఇంకొక పక్కన కీడు. లెక్క స్టార్ట్ అవుతుంది. టక 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 సెన్సెక్స్ లో నెంబర్లు పడ్డట్టు పడతా ఉంటాయి, క్రియలు పడిపోతాయి. పక్కన దేవుడు బిడ్డ. లెక్క కరెక్ట్ అయితే పరలోకం,
లెక్క తప్పైతే రెండే రెండు గమ్యాలు, రెండే రెండు మార్గాలు, రెండే రెండు స్థలాలు. నేను దేవుడు నీకు చూపించాడు. ఇక లెక్క సరిపోవాలి, ప్రార్థన చేసుకో. ఇంకో అవకాశం ఇచ్చు. నువ్వు సజీవుడివే కానీ ఏమన్నాడండి? మృతుడవే అంటే ఏం లేదు, జీవం లేదు. నా శరీరమును తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. ప్రభువు బల యుద్ధకు వచ్చాం ఈరోజు మనం. నిషిద్ధమైన వాటిని, ఈ మాట ఎవరికి చెప్తున్నారు తెలుసా? ప్రభువు యూదులకు చెప్తున్నారు. ఈరోజు మనకు అన్నీ తెలిసి, ఎన్ని ప్రత్యక్షతలు, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని డిక్షనరీలు, ఎన్ని కామెంటరీలు విన్నామో వాక్యం కోసం. కానీ ఆ రోజు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఎవరికి చెప్తున్నాడు? చచ్చిన దాన్ని తినకూడదు, రక్తము తాగకూడదు, రెండు కాళ్ళు, ఒక కాలు ఇట్లా చీలిపోయి ఉన్న దాన్ని దేన్ని తినకూడదు. చాలా నిష్ఠాగరిష్ఠులైన యూదులతో చెప్తున్న మాట ఏంటంటే, నా శరీరాన్ని మీరు తిని నా రక్తాన్ని, ఏమన్నా అర్థమవుతుందా? కేవలం వెజిటేరియన్ మాత్రమే తిన్న వ్యక్తికి పప్పు కూరేసి తినిన తర్వాత, నువ్వు తిన్నది మీల్ మేకర్ కూర కాదు, మటన్ కైమా కూర అంటే వెంటనే ఆడికి ఏమొస్తుంది తెలుసా? వాంతులు వచ్చేస్తాయి, జ్వరం వచ్చేస్తుంది, తల పట్టేస్తుంది. ఎందుకంటే వాడి ఇన్స్టిట్యూట్ దాన్ని ఒప్పుకోదు, వారి బాడీ సహించలేదు, తట్టుకోలేదు. ఎందుకు చిన్నపిల్లలకి కోడిని కోసింది కానీ మేకను కోసింది కానీ చూపించండి. వారి తర్వాత మటన్ తినలేదు, చికెన్ తినలేదు, మృదు స్వభావం, కొరికి తినేత్రాన్ని వాళ్ళ సంగతి దేవుడికి స్తోత్రం, మాకు తెలియదు కానీ మృదు స్వభావం తినలేరు. అమ్మో ఇంత భయంకరంగా ఉంటుంది దాని ప్రాణం పోతే, మేము తినం. కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఒక మేక కోసమో కోడి కోసమో చెప్పలేదు, ఆయననే తినమన్నాడు. బా, ఒక మనిషిని తినమని చెప్తే అప్పటిదాకా మోషే ధర్మశాస్త్రము కింద ఉంటూ వారు కోసిన ఏ యొక్క పశువు యొక్క రక్తాన్ని వారు తాగలేదు. అప్పటికి తాగారండి. రక్తంలో జీవం ఉంటది కాబట్టి నువ్వు దాన్ని ఏం చేయకూడదు, తాగకూడదు. దాన్ని ఏం చేయాలి? కింద పారబోసేయాలి. మరి సడన్ గా తినమని చెప్తే ఎంత భయంకరం కదా. అవుతుందా? సాధ్యమా? ఆలోచించండి ఒకసారి. ఉట్టుటిగా పరిశుద్ధాత్మ వారి మీద వాలిపోలేదండి.
ఉట్టుగా వారు భూమిని తలకిందులు చేయువారుగా లేరండి. వారు ఎప్పటికప్పుడు విరగొట్టబడ్డారు, ఎప్పటికప్పుడు తెగ్గొట్టబడ్డారు, తెరగ నరకబడ్డారండి వాళ్ళు. వాళ్ళ ఎమోషన్స్లో, వాళ్ళ ఫీలింగ్స్లో, వాళ్ళ ఫ్యామిలీ అన్నిట్లో ఎంత భయంకరంగా క్రష్ అయి ఉంటారు కదా. మనం ఒకసారి మెసేజ్ చెప్పుకున్నాం, పేతురు భార్య కోసం, పేతురు యొక్క కూతురు కోసం. పేతురుకు భార్య ఉంది, పేతురు కూతురు. ఎంత క్రష్ అయి ఉంటారండి వాళ్ళు, ఎంత విరగొట్టబడి ఉంటారు, ఎంత నలగొట్టబడి ఉంటారు. ఎదుటివారు వీళ్ళని చూసి మారిపోయారు అంటే వాళ్ళకు అర్థమైంది ఏంటి? ఇది లేకుండగా వీళ్ళు ఉండలేరు. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? మన పిల్లలు మన ముందు ఏదైనా ఇష్టపడినప్పుడు, అది మనం వారికి తెచ్చి ఇవ్వలేనప్పుడు ఎంత నలిగిపోతామో. ఎలాగైనా వాళ్ళకి అది తీసుకొని ఇవ్వాలి అని పరితపించిపోతాం. మీద పడిపోయి ఏదో ఒకటి చేసి అది తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాం. నీకు దేవుడి పట్ల ఎంత ఇష్టం ఉండాలి, ఎంత కాంక్ష ఉండాలి, ఎంత కోరిక ఉండాలి, ఎంత కసి ఉండాలంటే, ఎదుటి వారిని చూసినప్పుడు వారు గ్రహించగలగాలి, వాళ్ళు చెప్పగలగాలి, నీకు కావాల్సింది దేవుడు ఒక్కడే, దేవుడు మాత్రమే అని మారిపోతారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనలో అది మన ఎదుటి వారు చూడగలగాలి. దేవుడు బిడ్డ, నీ దగ్గర పనిచేసే వాళ్ళు, నీ ఫ్రెండ్స్, నీ మమ్మీ డాడీ, నీ వైఫ్, నీ హస్బెండ్, నీ పిల్లలు, నీ ఫాదర్ అండ్ మదర్, దే షుడ్ కమ్ టు నో దాట్ నీ జీవితంలో అన్నిటికంటే ఎక్కువ ప్రథమ స్థానం దేనికి ఉందంటే, అది నువ్వు చదివే బైబిల్కి, అది నువ్వు నమ్మిన యేసు ప్రభువుకి నీకు కావాల్సిన ఫెలోషిప్ ది. ఆ దేవుడితో ఒక అన్యూన్యమైన సహవాసం, ఫెలోషిప్ విత్ గాడ్, నువ్వు ఎప్పుడైతే దాన్ని ఒక ప్రప్రదమైన ప్రయారిటీగా నువ్వు చెప్పగలుగుతావో, వెంటనే వారి మనస్సాక్షి తాకబడతారు. ఆమేన్, హల్లెలూయా. బికాజ్ దే విల్ కమ్ టు నో దట్. ఆమేన్. పాస్టర్ గారు రూమ్ లోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్న వెంటనే ఎవరు చెప్పరు వాళ్ళ పిల్లలకి, నాకెవరు చెప్పరు, మా అమ్మకి, మా చెల్లికి ఎవరు చెప్పరు. షీజ్ ఇన్ ప్రేయర్. ఆటోమేటిక్ గా టీవీ ఆఫ్ అయిపోతాయి, ఆటోమేటిక్ గా వాళ్ళు చూస్తున్న కార్టూన్స్ ఆఫ్ అయిపోతాయి, ఆటోమేటిక్ గా ఫోన్లు సైలెంట్ లోకి వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్ గా మెల్లగా మాట్లాడండి, ప్రార్థన చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎవ్రీవన్ నోస్ ద ప్రయారిటీ. ఆమేన్. ఈరోజు చుట్టాలు రాగానే మన ప్రార్థనా సమయంలో, పర్లేదులే, ఎప్పుడు చేసుకునే ప్రార్థన, మీతో కాసేపు కూర్చొని లోక సంబంధంగా మేము బతుకుతాం. గాన్. నువ్వేమైపోయావు? చచ్చిపోయావు అని చెప్తుంది. ఓ విశ్వాసి 2 పనులు చేస్తున్నాడు ఈరోజు. అయితే వాడు సస్తాడు, లేకపోతే యేసుని చంపుతూ ఉంటాడు ప్రతిసారి. నువ్వు పాపం చేస్తున్న ప్రతిసారి, నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్న ప్రతిసారి, నీ ప్రయారిటీస్ లో నువ్వు ఎప్పుడైతే యేసుని తక్కువ చేస్తున్న ప్రతిసారి, ఏమండి ఆ ఒక్క మాట అండి నన్ను చంపేసినట్లయితే. విన్నారా ఎప్పుడైనా అలాగా? ఏమండి స్వీట్ తీసుకొచ్చి నీకు కాకుండా మీ ఆయన పక్కా నోట్లో పెట్టి కుక్కుతా, అబ్బా తినమ్మా తినమ్మా అంటే
చచ్చిపోయినట్టు అయిందండి. బ్రతికే ఉన్నాం కానీ సున్నం కొట్టిన సమాధుల్లాగా మీలో నీతి లేదు, మీరు చచ్చిపోయారన్నాడు దేవుడు యూదులను చూసి. మనం బ్రతకాలి, బ్రతికించాలి, అది మన పిలుపు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు బ్రతికించాలి? నరపుత్రుడా, ఎముకలు లెగుస్తాయా? బతికించడానికి నువ్వు పిలువబడ్డావు, బ్రతకడానికి నువ్వు పిలువబడ్డావు, జీవించడానికి, జీవింప చేయడానికి నా ఆత్మ నీలోకి వచ్చినప్పుడు ఇతరులను బతికించడానికి నువ్వు పిలువబడ్డావు. నీకు కలిగి ఉన్న దాన్ని స్థిరపరచు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, 12 మంది ఉంటే పరలోకానికి కిందకి దించేశారు. ఆమేన్. 2 ఉంటే ఊరిని తలకిందులు చేశారు. ఆమేన్. ఈ రోజు మన సంఘంలో 2 కంటే ఎక్కువ ఉన్నాం, 12 మంది కంటే ఎక్కువ ఉన్నాం. నిశ్చయముగా భూమిని తలకిందులు చేయుదుము గాక, నిశ్చయముగా పరలోకము తెరిచెదుము గాక, నిశ్చయముగా మన గృహములో స్వర్గధామముగా ఉండును గాక, సూచనగాను మాత్ర కార్యముగాను మన ముందుము గాక. ఏంటి సౌందర్యం? ఆమేన్. నువ్వు స్థిరపరచు. దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుడు ఏమంటాడు? దేవా, నా దగ్గర 2 కాసులే ఉన్నాయి, 2 కాసులే ఉన్నాయి అంది ఆ స్త్రీ వచ్చి. ఆ 2 కాసులు చూసి, ఆమె వేయడం చూసి దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది. ఎందుకు చెప్పాలి? సమర్పణ ఉందామని. సమర్పణ లేకుండా నీ గివింగ్ వేస్ట్. 1000 రూపాయల్లో 900 నాది, 100 రూపాయలు నీదని పంచుతాం. 10 రూపాయల్లో 90 నాది, 10 నీదని పంచుతాం. కానీ ఆ 10లో సమర్పణ ఉండాలి. ఏమని తెలుసా? అయ్యా, ఈ 100 కూడా నీదే, ఈ 10,000 నీదే. అసలు నేనే నీ వాడిని ప్రభువా. నేను కానప్పుడు నాకొచ్చిన జీతం నాదయిద్దా? నాకొచ్చిన పంట నాదయిద్దా? నా బంగారం నాదయిద్దా? ఇది నీదే. నువ్వు 10 ఇమ్మన్నావు కాబట్టి నేను నీకు 10 ఇస్తున్నాను. అది దేవుడు నీ దగ్గర నుంచి ఆశపడి. ఒక సమర్పణ ఉన్నప్పుడు నీ రూపాయి 1,00,00,000 రూపాయలతో సమానం. ఆమేన్. ఇక్కడ రూపాయే, పరలోకంలో దేవుడు అంటాడు ఈ రూపాయి ఏంటో తెలుసా నాన్న? ఇది 1,00,00,000 రూపాయలు నాన్న. ఎందుకంటే ఇందులో సమర్పణ ఉంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు దేవుడి లెక్కలో నువ్వు 1,00,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు అన్నప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడు? నెంబర్ 1, కోటికి ఇంకొక కోటి కలిపి 2 కోట్లు ఇస్తాడు నీకు, 200లుగా. ఆమేన్, ఆమేన్. ఇక ఆలోచించుకోండి, 30 అంటే. ఇంకా ఆలోచించండి 100 అంటే ఎంత గొప్పగా ఉంటుందో దేవుడు బిడ్డ. కాబట్టి నువ్వు ఇచ్చేటప్పుడు ఒక సమర్పణతోటి ఇవ్వు, ఒక ప్రార్థనతోటి ఇవ్వు, ఒక కమిట్మెంట్ తోటి ఇవ్వు. చాలా మంది ఈ 3 మిస్ అవుతారు. కంపల్సరీ నీ గివింగ్ లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి, సమర్పణ ఉండాలి, ఒక తీర్మానం ఉండాలి. అయ్యా, నువ్వు నాకు ఇచ్చావు కదా, నేను అందుకే నీకు ఇస్తాను. తమ్ముడు నిన్న ఫోన్ చేసి, అన్నా ప్రార్థన చేయాలి. దేనికిరా బాబు ప్రార్థన చేయాలంటే, అన్నా బండికి తీసుకున్నాను. ఏరా ఎంతరా?
2,55,000 టూ వీలర్ బండి. ఎంత? నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే పాపం వాడు బండి కూడా కొనుక్కోలా. అన్న ఏది ఏమైనా ఇంకో 3 లక్షలు చర్చ్ కన్స్ట్రక్షన్కి ఇచ్చేస్తాను, నువ్వు ఫస్ట్ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ పని చేయించుకొని అందులోకి వెళ్ళిపో. మధ్యలో ఏదో మంచి అవుట్ ఆఫ్ కంపెనీ వాచ్ మోడల్ పెట్టాడు, ఇది బాగుందన్న కొనుక్కుందాం అనుకున్నాను. ఇప్పుడు బాబు ఆగరా బాబు, నేను తర్వాత దీనికోసం చెప్తాను, నేనే కొనిద్దాం అనుకున్నాను. సరే అని చెప్పి దాని వాల్యూ చూసా, 25,000, 27,000, లాస్ట్కి 22,000కి వచ్చింది. ఆ రోజు ప్రార్థన చేస్తాను, ప్రభువా మరి నీ బిడ్డ నన్ను ప్రేమిస్తున్నాడు అంటే, నన్ను కాదు నిన్నే ప్రేమిస్తున్నాడు కదా, మరి సేవను ప్రేమిస్తున్నాడు అంటే నీ పనిని ప్రేమిస్తున్నాడు. మరి ఇష్టపడ్డాడయ్యా, మరి నేను మొత్తం ఇచ్చేసాను నీకు, ఎందుకంటే అది నీది కాబట్టి నీకు ఇచ్చేసాను, నువ్వు ఎలా కట్టుకుంటావు అది నువ్వు కట్టుకుంటావు. మరి నా దగ్గర ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు లేవు ప్రభువా, లేకపోతే నేనే కొనిద్దాం అనుకున్నాను. కానీ నేను ప్రార్థన చేస్తే నువ్వు అదే ప్రార్థన చేశాను. వాళ్ళ ఇంట్లో ఉండే, అంటే వాళ్ళ ఇంట్లో ఈ అబ్బాయి ఉండేవాడు, ఆ ఓనర్ అన్న మాట్లాడుతూ ఉంటాడు. వీడి భక్తి, వీడి ప్రార్థన, వీడిదంతా చూసి చాలా ఇష్టపడ్డాడు. ఎందుకో ఆయనకు కూడా షేర్ చేశాడట, అన్న ఈ డిజైన్ కోసం నేను చూస్తున్నాను, దానికి బ్యాటరీ ఉండదట ఆ వాచ్లో, ఏదో చెప్పాడు. అలాగా తమ్ముడు మంచిది అన్నాడట అన్న. వెంటనే ఆయన అవుట్ ఆఫ్ లో ఉంటాడు, 24,000 రూపాయల వాచిని తీసుకొచ్చి అబ్బాయికి గిఫ్ట్ ఇచ్చాడు. చెప్పలు కూడా దేవుడు మనం ఏం చేయలేదు, ప్రార్థన చేసి బండి కావాలన్నాడు. ఎవరొస్తారు బండి అంటే మీకు తెలవంది ఏమన్నా, ప్రార్థన చేద్దాం లేదా. వాళ్ళన్న షోరూమ్కి తీసుకెళ్ళి, అరే బండి తీసుకో, నేనే నీకు గిఫ్ట్ ఇస్తున్నా అన్నాడు. 2,55,000. నీ చేతులు రాట్లా, చెప్పండి బదులు. దేవుడు లెక్కెప్పుడు, ఆయన చెయ్యప్పుడు పైనే ఉంటాడు. ఆమేన్. నువ్వు లెక్క చూస్తే ప్రభువా నేను నీకు ఇచ్చానంటే, తర్వాత ఆయన ఇచ్చిన దానికి నువ్వు ఇచ్చిన దానికి లెక్క చూసుకుంటే మనమే భాగ్యం ఉంటాం దేవుడు. ఆమేన్. నీ భక్తిని చూసి వాడు చెప్పాట, నేను రూపాయి పెట్టను, నా సంఘం దేవుని సేవ ముందుకెళ్ళాలి, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎనీథింగ్ అని చేస్తున్నాడు. పాపం ఏరా నాన్న ఎందుకు కలుస్తున్నావు అంటే, అన్నా ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు, చాలా కష్టపడి ఒక ఇంటర్వ్యూ పెట్టించాను, ఆ ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ వచ్చింది. సరేలేరా ఇప్పుడు జాబ్ ఎందుకు, దేవుడు నిన్ను 1,20,000, 1,30,000 శాలరీ వస్తుంది, మళ్ళీ ఇంకొకరు కూడా జాబ్ పెట్టు, ఎందుకంటే వాళ్ళకు కూడా జాబ్ వస్తే వాళ్ళు కూడా సందా వేయచ్చు కదా అంటున్నాడు. చూడండి ఆలోచన ఎంతో. ఏమన్నాడు, వాళ్ళకు కూడా జాబ్ వస్తే ఎంత ఆశ, ముచ్చటేయాలి దేవుడి బిడ్డ మన భక్తిని ఎదుటివాడు చూస్తే. నిజంగా నాకైతే ముచ్చటేసింది, చాలా 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 ముచ్చటేసింది. దేవుడి బిడ్డ నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పడు.
తక్కువ ఉంది ఏడవ, ఎక్కువ లేదు బాధపడకు, చాలా పోయింది దిగులు పడకు. మా తాతల కంటే చాలా మంది అంటూ ఉంటారు, ఏడవ, నీకు కలిగిన దాన్ని నువ్వు స్థిరపరుస్తే మీ తాతలు ముత్తాతలు కోల్పోయిన దానికంటే 100 రెట్లు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఆస్తిని, అంతస్తుని, బంగారాన్ని, వెండిని, ఇల్లుని, పొలాన్ని దేవుడికి తిరిగి ఇవ్వబోతున్నాడు యేసు నామములో. పేరుని, అభిషేకాన్ని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు. ఇవ్వలేదా? సంసోనికి 200 ఇచ్చాడు అంతే. ఒకే దెబ్బతో ఆయన జీవితంలో దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు. యేసు నామంలో దేవుడికి తిరిగి ఇచ్చును గాక. నీకు కలిగిన దాన్ని పట్టుకో, లేని దానికోసం ఏడవ. అయ్యా నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు, అయ్యా నాకు ఇచ్చిన భర్తను బట్టి నీకు వందనాలు. ఒక అక్క చెబుతుంది, ఏమైందక్క అంటే, నన్ను గుండ్ల మీద తన్నేసేవాడు తమ్ముడు, ఇక్కడే మెట్ల మీద కూర్చొని నన్ను నైట్ మాట్లాడాడు, బెల్ట్తో కొట్టేవాడు తమ్ముడు, చాలా బాధ. ఈరోజు మన భర్త మనతో మంచిగా దేవుళ్ళో ఉంటున్నాడు, ఇక దానికంటే పరలోకం ఏం కావాలి? నీతో కలిసి పాటలు పాడగలడు, నీతో ప్రార్థన చేయగలడు, నీతో మాట్లాడగలుగుతాడు. ఏం పుట్టింది మనసులో? ఏ దేవుణ్ణి అడిగితేనే కదా దేవుడు ఇచ్చిన పిల్లలు. ఓపిక చేయలేకపోతున్నాం ఎందుకు? విసిగిచ్చారా పిల్లలు? విసిగిచ్చారా? విసిగిస్తున్నారా? తొందర పెడుతున్నారా? అలసిపోతున్నావా వాళ్ళని బట్టి? స్థిరపరచు. ఆమేన్. ఏం చెయ్యి? స్థిరపరచు, బలపరచు వాళ్ళని. దేవుడి కొరకు కనిపెట్టు, మెలకువగా ఉండు. నిద్రపోతున్నావేమో, లే. ఆమేన్. లే, లెమ్ము, తేజరులెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును గాక. ఆ దేవుని వెలుగు నీలోకి వచ్చినప్పుడు, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మాస్టర్, ఆ ఉపదేశాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, దాన్ని గైకొని మారు మనసు పొందు. ఎందుకు? దేవుడు ఆత్మ వచ్చినా చచ్చిపోయినట్టు, చచ్చిపోయినోడు చేసే పనులు మనం చేస్తున్నాం. మనం నామకార్థపు స్థితిలోకి ఎందుకు జారిపోయావు? మారు మనసు పొందు. ఆ రక్షణ, దేవుడికి ఇచ్చిన రక్షణని జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొందు. నీవు జాగరాకుడివై ఉండిన ఎడలా నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనక కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో సంచరించెదరు. జయించువాడు ఈలాగు తెల్లని వస్త్రములను ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతనిని పేరును ఒప్పుకొందును. సంఘముతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్, ఆమేన్. జయించేవాడు వైట్ డ్రెస్ వేసుకుంటాడు. హల్లెలూయా. జయించేవాడు తెల్లని వస్త్రములు ధరించుకుంటాడు. నువ్వు విసుకొక ప్రార్థన చేయాలి. ఈ లోక మాలిన్యం అంటకుండగా. ఏమండి,
వైట్ డ్రెస్ మెయింటైన్ చేయడం ఎంత కష్టం? ఈజీయా? చాలా కష్టం. ఎలా పడితే అలా కూర్చోలేవు, ఎలా పడితే అలా బొరలేము, ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేము, దేన్ని పడితే దాన్ని తాకలేము, దేన్ని పడితే దాన్ని ముట్టుకోలేము. చాలా శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే మచ్చ అంటే మళ్ళీ మన జీవితాలు కూడా మనం అలా జాగ్రత్తగా ఉండాలి. మన బ్రతుకులు అలాగే జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా బతికేద్దాం అనుకునేవు, కుదరదు. చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మన బ్రతుకుని మనం లెక్కప్ప చెప్పాలి. మనం అలా తెల్లని వస్త్రములు ధరించుకొని ఆయనతో కూడా సంచరించాలి. ఏమన్నాడు? నేను ఆయన పేరును ఒప్పుకుంటాడు. బా, ఆయన రక్షకుడని ఒప్పుకున్నావు కదా. బాప్తిస్మప్పుడు ఏమంటావు? యేసుక్రీస్తు ప్రభువును ఆయన దేవుని యొక్క ఏకైక కుమారుడును నమ్ముతున్నావా? నమ్ముతున్నావు. ఆయన నీ కొరకు చనిపోయి బాధ పెట్టబడి తిరిగి లేచి తండ్రి కృపాశాలను కూర్చున్నాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నావు. ఆయన మధ్యాకాశంలో భక్తులతో పాటు తిరిగి రాబోతున్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచువారును పాపం చేయకుండా పరిశుద్ధులుగా ఉండే వారి కొరకు ఆయన వస్తాడని, ఆయన వారిని తీసుకెళ్తాడని నమ్ముతున్నాం. విడిచిన సాక్ష్యం బట్టి దేవుని అధికారం బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బట్టి మనం దేవుణ్ణి ఒప్పుకున్నాం. నువ్వు దేవుణ్ణి ఒప్పుకున్నావు కాబట్టి పరలోకంలో దూతలు ఎదుట దేవుణ్ణి ఒప్పుకోబోతున్నాడు. ఆమేన్. మరి ఎన్నడూ నీ పేరు జీవగ్రంథం నుంచి కొట్టివేయబడకుండగా ఉండాలి అంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు మెలుకు కలిగి ఉండాలి. ఆమేన్. పిరికితనం వద్దు, ధైర్యంగా ఉండు. పిరికితనం వద్దు. ఊరుకోండి, నాకు పిరికితనం ఎక్కడిది అనుకుంటున్నావు కదా. నేను చెప్తాను మీకు. పిరికితనం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయనా? చేస్తాను. ఎలా ఉంటుంది చూడండి. చిత్రంగా ఉండే పిరికితనం. కోపాలు, ఒక కోపాలో ఒక గులాబ్ జామ్, ఇంకో కోపాలో ఒక గులాబ్ జామ్ చూసావు. నీకు ఒకటి అర్థమైంది, అది నీకోసమే అని. కానీ రెండు ఉన్నాయి. మీ ఇంట్లో ఇద్దరున్నారు. ఇప్పుడు నీకేమర్థమైంది? ఒకటి, ఇంకొకటి. ఈలోపు నీకు భయం వేసింది. ఏమని? నేను స్నానం చేసి వచ్చేటప్పటికల్లా ఈ నా గులాబ్ జాముని తినేస్తారేమో అని. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నెంబర్ 1, సగం తిని వదిలేస్తావేమో, సో దట్ ఆ మిగతా సగం వాళ్ళు తినకుండా గుర్తుగా ఉంటానేమో. నువ్వు ఎందుకు తిన్నావు? నీకేమేసింది? అంటే ఏం లేదు. ఎందుకు లేదు? భయం వేసింది కాదు. నీకు భయం ఎందుకు వేసింది? నీకు ధైర్యం ఎందుకు లేదు? చెప్పండి. నేను చెప్పనా? దేవుడి మీద నమ్మకం లేదు, మమ్మీ మీద నమ్మకం లేదు. వాడు తినేసి మొత్తం తాగేసిన చేసింది ఎవరు? సూపర్లేటివ్ డిగ్రీలో ఆలోచించాలి. అది మరి అమ్మ, అన్నయ్య 2 గులాబ్ జాములు తినేశాడు, నాదొకటి వాడిదొకటి. ఇదిగో కోప, ఇదిగో స్పూన్. అవునా? సరేలే, నీకు కూడా 2 వేసి ఇస్తాను, తిను. ఇప్పుడు వీడి దగ్గర ఏం లేదు? భయం లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదో తెలుసా? అమ్మ మీద నమ్మకం ఉంది. మనం తప్పులు ఎందుకు చేస్తున్నామో తెలుసా? లోక సంబంధంగా ఎందుకు బతుకుతున్నామో తెలుసా? ఎందుకు స్వార్థంతో మనం జీవిస్తున్నామో తెలుసా? ఎందుకు లాక్కుంటున్నామో తెలుసా? ఎందుకు ఆక్రమించుకుంటున్నామో తెలుసా? ఎందుకు మనము
విసిగిస్తున్నామో తెలుసా? ఎందుకు మనం బాధ పెడుతున్నామో తెలుసా? దేవుడి మీద నమ్మకము లేదు కాబట్టి. నమ్మకం ఉంటే ఏముంటది? ధైర్యం ఉంటుంది. నువ్వేం చేసినా నాకు భయం లేదు. ఎందుకు? ఇచ్చేవాడు దేవుడు రాబోయ్. నువ్వు లాక్కుంటావా? లాక్కో. పీక్కుంటావా? పీక్కో. ఇచ్చేదెవరు? ఇంకా నేను ఎందుకు భయపడతాను? 1వ తారీఖు భయపడతానా? 31వ తారీఖు భయపడతానా? 3వ తారీఖు భయపడతానా? 13వ తారీఖు భయపడతానా? చీకటికి భయపడతానా? వెలుగుకు భయపడతానా? డాక్టర్ రిపోర్ట్కి భయపడతానా? దేనికి? ఎందుకు? దేవుణ్ణి నమ్మాను కాబట్టి నేను కదల్చబడను. ఆమేన్. హల్లెలూయా. నేను దేవుణ్ణి నమ్మాను కాబట్టి నేను కదల్చబడను. ఆయన నాతో ఉన్నాడు కాబట్టి ఆయన మార్గాలు తెస్తాడు, ఆయన ద్వారాలు తెరుస్తాడు, ఆయన నూతన క్రియలు జరిగిస్తాడు. యెహోవా కొరకు కనిపెట్టి వారలారా, మీ మనస్సును అది కారణం. నువ్వు తప్పు చెయ్యవు, నువ్వు తొందరపడవు, నువ్వు కంగారు పడవు, నువ్వు బాధపడవు, నువ్వు కృంగిపోవు, నువ్వు నీరసించపోవు, నువ్వు ధైర్యంగా ఉంటావు. అంటే నీలో ఏముంది? విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. యోబుకు విశ్వాసం ఉంది, యోబుకు నమ్మకం ఉంది. నా శరీరం కుళ్ళిపోయినా అంటే అర్థం ఏంటి? నేను క్షీణించుకుపోయినా, నేను చచ్చిపోయినా, నా మట్టుకు నేనే కనులారా నా దేవుణ్ణి, నా విమోచకుడును చూచెదను. భయపడుతున్నావా? నీ పిల్లల భవిష్యత్తు కొరకు ఎవరి చేతిలో ఉన్నారు? నీ భర్త కొరకు చెడ్డగా ఆలోచిస్తున్నావా? నీ భార్య కోసం చెడ్డగా ఆలోచిస్తున్నావా? సాతాను గాడు పెట్టే భయాలతోటి నువ్వు కొంచెం ఆర్జ్యం పోసి, నువ్వు విశ్వసిస్తే దేవుడు పనిచేస్తాడు, నువ్వు అవిశ్వసిస్తే సాతాను పనిచేస్తాడు. దానికి ఒక పెద్ద ప్రిన్సిపల్ కావాలి మళ్ళీ. నువ్వు విశ్వసిస్తే దేవుడు కదులుతాడు. నువ్వు అవిశ్వాసముతో ఉంటే సాతాను గాడు కదులుతాడు. ఎవరిని కదుపుతున్నావు ఈ ఆరాధనలో? దేవుడినా దయ్యాన్న? దేవుడితో మాట, దయ్యంతో ఆట. నీ అవిశ్వాసం దేవుడు దయ్యాన్ని కదిపి అది నిన్ను ఆడిపిస్తుంది. అదే నువ్వు నమ్మేవనుకో, అయ్యా సైతానా నేను ఎవరిని నమ్మాను? ఆయన ఎవరో తెలుసా? నిన్ను సృష్టించిన వాడు. ఎవరో? నీకే అంత శక్తి ఉంటే మరి నిన్ను సృష్టించినోడికి ఇంకెంత శక్తి ఉండాలి? నమస్కారం, నేనే వెళ్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమస్కారం స్వామి, నువ్వు అద్భుతంగా సంస్కారంగా చెప్పావు నా జీవితాన్ని, నా బతుకు నేను పోతాను అంటాడు సాతాను. భయపడుతున్నావు, వాళ్ళు తప్పు చేస్తారేమో, నువ్వే ఏం చేస్తున్నావు? నీ అవిశ్వాసంతో ఒక ద్వారం తిరుగుతున్నావు. తప్పు చేయండి, తప్పు చేయండి, తప్పు చేయండి, తప్పు చేయండి. అదే నమ్మకం కొన్నావు. వాళ్ళు తప్పు చేయడానికి ఇష్టపడరు, భయపడతారు. నీతిమంతులు సైలెంట్గా పెడతారన్నమాట, భయం ఆడికి తప్పు చేయకుండా. ఆమేన్. హల్లెలూయా. అదే నీ భక్తి ఎదుటోడు మనస్సాక్షిని లేపుతుంది. మనమే నిద్రపోతుంటే ఎదుటోడు మనస్సాక్షి ఎలా లేపుతుంది? మనమే చచ్చిన వారిగా ఉంటే ఎలా బతికించగలుగుతాం? ఎలా జీవింప చేయగలుగుతాం? దేవుడు బిడ్డ, నువ్వు లెగాలి, సుఖభోగములో నుంచి బయటికి లెగాలి.
నీ అవిశ్వాసాల్లో నుంచి లెగాలి, నీ అపనమ్మకంలో నుంచి లెగాలి, ఈ లోకపు ఆచారంలో నుంచి నువ్వు లెగాలి. నీ అపనమ్మకాలు, నీ అవిశ్వాసాలు, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, చెడు తలంపులు, వాటన్నిటిని తీసి పక్కన పెట్టి నువ్వు ప్రభు దగ్గర లెగాలి. నువ్వు భక్తిలో లెగాలి, నీ ప్రార్థనలో నువ్వు లెగాలి, విశ్వాసంలో లెగాలి, నీ అభిషేకంలో నువ్వు లెగాలి. అలా భక్తి చేస్తే దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నీ దగ్గరకు వస్తాను, నేను ఒప్పుకుంటాను, నువ్వు నా బిడ్డమని. ఆమేన్. బా, దేవుడు ఒప్పుకోబోతున్నాడు. దేవుడు తన నోటితో నీ పేరును పిలవబోతున్నాడు. అబ్బా, ఒకసారి ప్రార్థనలో నా మొదటి దినాల్లో ప్రభువా నన్ను పిలువ అంటే, నా కుమారుడా నా కుమారుడు అని పిలిస్తే నేను ఏమన్నా తెలుసా? నా పేరు పెట్టి పిలువ అన్నా. ఏమని అడిగాను? ఖచ్చితత్వం. ఎంత గొప్ప కదా! ఇన్ని వందల కోట్ల ప్రజలుంటే నా దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఏమొస్తుందో తెలుసా? బహుధైర్యము పుట్టిస్తానే. ఎవరికి తెలుసు నా పేరు? అదే. ఇక ఇప్పుడు చాలా బాగుంటాయి. నీ పేరు దేవుడికి తెలుసా? నీ పేరు దేవుడికి తెలుసా? ఎలా తెలుసు? నీ భక్తే నీ గుర్తింపు. ఆమేన్. ఏంటి? నువ్వు ఎంత భక్తి చేస్తావో నీకు ఒక గుర్తింపు తీసుకొస్తుంది నీ భక్తి. మంచి వ్యక్తి అంటే ఆ వ్యక్తేనండి. ఆమేన్. ఏంటి? మంచి వ్యక్తి. ఎందుకు? నువ్వు ఆత్మలో జీవిస్తే ఆత్మ ఫలము ఏదనగా ఫస్ట్ ఏమొస్తుంది? ఏమొస్తుంది? తర్వాత సమాధానం. ఇదేంటి బైబిల్? ఆత్మ ఫలం ఏదనగా నోట్లో చదువుకోకండి ప్లీజ్. యేసయ్య తన శిష్యులు పాదాలు కడిగినట్టు నేను మిమ్మల్ని కడగడానికి రెడీగా ఉన్నాను. అద్ది. ఆమేన్. ఏమొచ్చిందండి? ఈ భక్తిలో ఇవన్నీ రావాలి. ఏంటట? ఆశా నిగ్రహం అట. ఏంటట? ఇప్పుడు కష్టాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఎందుకు వస్తున్నాయి చెప్పండి? జీతం 10,000 రైట్? చెప్తాను చూడండి ఎలాగ వస్తున్నాయి కష్టాలు. కష్టాలకి కారణాలు నేను చెప్తున్నాను. నీ జీతం 10,000, మీ ఆయన జీతం 12,000, ఇద్దరు కలిపి 2,000. ఇద్దరు నడుచుకుంటూ చక్కగా చల్లని జ్యూస్ తాగుదామని చెప్పి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళగానే ఒక షోరూమ్ లో పెద్ద ఫ్రిడ్జ్ కనబడింది. దాని వెల కేవలం 1,10,000 మాత్రమే. కానీ పక్కనున్నాడు అన్నాడు, మీ దగ్గర 22,000 రూపాయలు మీ జీతం వస్తే చాలు, మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, నెలకొచ్చి ఒక 6,000 కంటే సరిపోద్ది. వెంటనే ఎప్పుడు అడక్కడక్క అడిగింది మా భార్య, ఇంకా నా దగ్గర ఎంత మిగులుతాయి చెప్పండి. 22 నుంచి 6 తీస్తే ఎంత? 18,000 మిగులుతాయి. 18 ఎంత? 16 మిగులుతాయి. కిందకి రాగానే అంటాడు, ఫ్రిడ్జ్ ప్యాక్ చేయమంటారా సార్? మేడం ప్యాక్ చేయండి అంటాడు మనోడు తెలియక. ఆడంటాడు వెంటనే, స్పాట్ లో మీరు ఒక 40,000 కట్టాలంటాడు. అదేంటి పైన 6,000 అన్నావు కదా, ఇప్పుడు 40,000 అన్నావు ఏంటి? వెంటనే వాళ్ళ ఆవిడ చూశారు. వాళ్ళ ఆవిడ అంటారు, అవసరం అయితే నేను వదిలేస్తాను కదా, నాకు ఫ్రిడ్జ్ కావాలి అంటే అన్నట్టు చూస్తారు. ఇది కూడా కొనిలేవా అంటే ఇన్ని, ఆ చూపుల్లో ఇన్ని మాటలు వస్తాయి. నీకు అర్థం కాదు, చదవాలి.
ఎప్పుడు చదవని పుస్తకం లాగా వాళ్ళ ముఖాల్లో ఇన్ని ఉంటాయి స్టోరీ. ఇప్పుడు ఎలాగా సార్, ఒక అవకాశం ఉంది మీకు, క్విక్ ఫైనాన్స్ అని ఒక 40,000 ఇస్తాం, నెలకు వచ్చి ఎంత కట్టాలి మీరు? కేవలం సార్ ఎంత? ఒక్క 10,000. 10,000? సరే సార్, మీకోసం 8,000 కట్టండి. ఎంత మా అంటే 6 నెలల్లో ఏమైపోద్ది? తీరిపోద్ది. రెగ్యులర్గా కట్టేసుకోవచ్చు. ఎంత మిగిలింది? ఎంత? 8. పోన్లే, 1 సంవత్సరం చదువుకుంటే చల్లని నీళ్ళు తాగొచ్చు అనుకుంటాడు ఇచ్చోడు. బయటికి వస్తాం, నెల వస్తుంది, వీడు ఏం మర్చిపోయాడు? కరెంటు బిల్లు. ఏం మర్చిపోయాడు? గ్యాస్. ఏం మర్చిపోయాడు? పెట్రోల్. ఏం మర్చిపోయాడు? సామాను. ఏం మర్చిపోయాడు? రోజు ఇలా డ్యూటీకి వెళ్ళడానికి 50 రూపాయలు ఇవ్వాలి. ఏం మర్చిపోయాడు? కూరగాయలు. ఏం మర్చిపోయాడు? చికెన్. ఏం మర్చిపోయాడు? గుడ్లు. ఏం మర్చిపోయాడు? అమ్మకి ఇవ్వాల్సిన 2,000. ఏం మర్చిపోయాడు? ఇంటికి రాయి. కష్టాలు ఎలాగో చూసువా? వారి వారి స్వకీయ దురాశలను బట్టి మరులు కొలపబడిన వారే ఈనవబడి. అదే ఆశ నిగ్రహం ఉంది. నా యొక్క ఫ్రిడ్జ్ కనబడ్డా నువ్వు కదలవు. నీ దగ్గర 1,00,000 రూపాయలను నువ్వు కదలవు. ఏం చెప్తావు? మనకు అవసరం నిజంగా అవసరం అనుకో, ప్రభువా తగిన సమయం ముందు నువ్వు ఇది నాకు అనుగ్రహించు. ఆమేన్. తగిన సమయం ముందు నువ్వు నాకు ఇది దయచేయి దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్, ఆమేన్. నేను చాలా మందిని చూస్తాను, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఎంప్లాయీస్. వెంటనే వాళ్ళకి రాత్రి ఒక ఆశ పడుతుంటారు, ఇద్దరు కలిసి బండి మీద వెళ్తూ ఉంటారు. కొత్తగా పెళ్లి అయినప్పుడు ఊరంతా తిరుగుతూ ఉంటారు, పెట్రోల్ అయిపోయిన వరకు తిరుగుతూ ఉంటారు, ఊరందరిని చూపిస్తూ ఉంటారు. ఈయన మా ఆయన, ఈయన మా ఆవిడ అన్నట్టు మొత్తం అన్ని తినడం తాగడం. అబ్బో బాగుంటుందండి. పరలోకం అంటే ఎక్కడ ఉంటుంది? వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. దేవుడికి స్తోత్రం. మధ్యలో ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది, డూప్లెక్స్. ఇద్దరి జీతం 1,40,000. డూప్లెక్స్ బిల్డింగ్ కనబడుతుంది. ఏమంటే ఎంత బాగుంటుంది. నచ్చిందని అరే పక్కన బోర్డు ఉంది, ఫర్ సేల్. వీడు అనుకుంటున్నాడు కొనుక్కుంటున్నాడని కాదు, వీడు అమ్ముడుపోతున్నాడు. వీడు అనుకుంటున్నాడు కొనుక్కుంటున్నాడని కానీ అమ్ముడిపోతున్నాడు. ఎలాగో చెప్తాను దేవుడు బిడ్డ. వెళ్తారు బ్యాంకర్ దగ్గరికి, వెళ్తారు వెనకనే జస్ట్ సింప్లీ అండి 1,60,00,000 అంటాడు అంతే. వీడు ఆలోచిస్తాడు, నీకు లోన్ ఫెసిలిటీ ఉంది సార్, ఇద్దరు పొత్తులో 1,30,000 శాలరీ కదా మీకు, మీరు అందరూ బ్యాంక్ లో పనిచేస్తారు కదా, మీరు అందులో మంచిగా టీచర్స్ కదా మీ ఇద్దరు, నో ప్రాబ్లం అనగానే వేరేదేమీ ఆలోచించకుండా బ్యాంకోడు ఇచ్చిన 1,00,00,000 రూపాయలు తీసుకొచ్చి వాడికి కట్టేస్తాడు. నెల నెల వీడికి కటింగ్ పడుతుంది. జాగ్రత్తగా నేను ఎవరొస్తున్నారా వినండి, జీవితం ఇలాగే ఆగం చేశారు. ప్రతి నెల కటింగ్ ఎంత పోతుంది? ఒక జీతం ఇంటికి పోయినా ఇంకొక జీతం మనకి వస్తుంది. ఇప్పుడు ఏమైందో తెలుసా? పక్కింట్లో ఆయన ఒక్కడే పని చేస్తాడు, వాళ్ళ వైఫ్ హౌస్ వైఫ్, వీళ్ళిద్దరు పని చేస్తారు. కానీ వాళ్ళున్న సంతోషం వీళ్ళు ఉండరు. ఎందుకు మీకు తెలియదు కదా. ఈ ఇల్లు కొన్న వెంటనే గృహప్రవేశం చేస్తాడు. దానికి ఎంత అప్పు చేస్తాడు? ప్రతి నెల ఆ ఇంటికి అయ్యే ఖర్చు, కట్టే ఈఎంఐ, ఎట్టి పరిస్థితిలో కూడా వాడిని వదిలిపెట్ట. ఎస్, వాడు సంతోషం కోల్పోవాలి, ఆనందం కోల్పోవాలి. విహారయాత్రలు ఉండవు, ఇంత విషాద యాత్రలే, వినోదాలు ఉండవు. ఇంకా ఏం చేయాలి తెలుసా? ఇల్లులు కొనుక్కోవద్దని చెప్పట్లా, కొనుక్కోవాలి. ఎలా కొనుక్కోవాలి చెప్తాను. నీ దగ్గర ఉన్న దాంట్లో ప్రార్థన చేయి, ఇన్వెస్ట్ చేయి, కష్టపడు, దాచిపెట్టుకో, ఆశలకు పోకు.
కోరికలకు పోకు. నువ్వు దాచిపెట్టుకొని మెల్లగా ఒకటి కొనుక్కో. నీ దగ్గర ఉన్నప్పుడే, నువ్వు 10 లక్షలు దాచిపెట్టుకున్న తర్వాతే, 12 లక్షలు నీ దగ్గర జమ అయిన తర్వాతే, ఆమేన్, ఏదైనా మంచి రికరింగ్ డిపాజిట్ ఏదో చేసుకోండి, లేదా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, లేదా సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో సింపుల్ ఏదో పెట్టుకొని డబ్బులు చేసుకొని అవి నీ డబ్బులు, ఆమేన్, ఒక 10 సంవత్సరాల తర్వాత అదే కుటుంబాలు బిల్డింగ్. అప్పు చేసి వస్తువులు కొనకండి. నేను తెలుసుకున్న సత్యం నా జీవితం. క్రెడిట్ కార్డులు వాడకండి. నా క్రెడిట్ కార్డు 7,50,000 అనుభవంతో చెప్తున్నాను. అప్పు చేసి ఇల్లు కట్టకండి. క్రెడిట్ కార్డులు వాడి విశ్వాసాన్ని ఆపరేట్లు చేయకండి. ఉన్నదాన్ని స్థిరపరచండి, ఆమేన్. ఉన్నదాన్ని ఇన్వెస్ట్ చేయండి, ఆమేన్. యు హ్యావ్ 100 రూపీస్, ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్. మీ దగ్గర 10 లక్షలు లేవు, ₹1,00,000 ఉంది, ఇన్వెస్ట్ చేయి దేని మీదైనా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక సైటు 50,000, 2 సైట్లు కొను. ఒక 15 సంవత్సరాల తర్వాత ఈ సైట్ వాల్యూ ఎంత లేదన్నా 30-40 లక్షలకి వెళ్ళిద్దా? ఎన్ని సైట్లు కొన్నావు? ఒకటి అమ్మాయి, నీ చేతిలో ఎన్ని ఉన్నాయి? 40 లక్షలు. ఈ 40 లక్షల్లో ఇప్పుడున్న సైట్లో ఇల్లు కట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పు చేసావా? ఎవరిని బతిలాడావా? కింద మీద పడ్డావా? ఇది కలిగి ఉన్న దాన్ని స్థిరపరచు, ఆమేన్. లేదని ఏడవ, కావాలని కంగారు పడకు, అప్పులు చేయకు. ఏదో సుఖం వచ్చేది. సుఖం ఎక్కడా దేన్ని బట్టి రాదు. తెలుసుకో, సుఖం అన్నది నీ అంతర్గర్భంలో సంతృప్తి చెందినప్పుడు మాత్రమే నువ్వు సుఖపడినది. హల్లెలూయా. అయితే ఈ సంతృప్తి కేవలం దేవుడి యొద్ద నుండి వస్తుంది, ఆమేన్. దేవుడు ఇస్తేనే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొద్దనే దొరుకుతుంది, ఆమేన్, హల్లెలూయా. సామెతల్లో ఏమన్నాడు తెలుసా? నీ సొంత బావి నీళ్లు తాగితే నువ్వు సంతృప్తి చెందుతావు, ఆమేన్. తర్వాత ఇంటికి వెళ్ళిన చదువుకోండి మంచిగా. నీ సొంత భార్య దగ్గరే నువ్వు సంతృప్తి చెందుతావు అన్నాడు. ప్రపంచంలో అతిలోక సుందరి దగ్గర కాదు, మాటకారి దగ్గర కాదు, పాటకారి దగ్గర కాదు, ప్రేమామయ్య దగ్గర కాదు, నీ భార్య దగ్గర. అది నల్లగున్నా, వంకరకున్నా, పొట్టికున్నా, నత్తికున్నా, కుంటికున్నా, మెల్లకనుకైనా నీ భార్య దగ్గరే నువ్వు సంతృప్తి చెందుతావు. ఇది పక్కా. అలాగే నువ్వు నీ భర్త దగ్గరే సంతృప్తి చెందుతావు. మిగతా ఎక్కడా నీకు సంతృప్తి. ఈ సత్యం తెలవకపోతే నిత్య నరకం నీ జీవితంలో. ఎందుకు? నీ కోరికలు గుర్రాలై పరిగెడతాయి, నువ్వు వాటికి కళ్యాలు వేయలేవు. అయ్యే లేకపోతావు. రాంగ్ కళ్యం పడిందంటే అది నేను ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాను. కొందరిని తీసుకెళ్లి వ్యభిచారం చేసింది, కొందరిని తీసుకెళ్లి నడి రోడ్లో నిలబెట్టింది, కొందరిని తీసుకెళ్లి అపాసపాలు చేసింది, కొంతమందికి తీసుకెళ్లి సాక్ష్యం లేకుండా చేసింది, కొంతమంది నరకానికి లాక్కెళ్ళిపోయింది. అదే నీ భక్తిలో బాగా చేసేవనుకో ఇవన్నీ వచ్చేస్తాయి. ప్రేమ, మంచి పేరు, ఆశా నిగ్రహం, సాత్వికం, అబ్బా మిగతాయన్నీ ఆటోమేటిక్ గా ప్రపంచంలో ఉన్నవన్నీ నీకు వచ్చేస్తాయి, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి మనం? దేని గురించి విన్నావో, ఏ బోధ అయితే నువ్వు విన్నావో
దాన్ని బట్టి మారు మనసు పొందావు. నిన్ను నువ్వు నడుము కట్టుకో. ఏదో రావడం బట్టి కాదు, ఏదో ఉండడం బట్టి కాదు. మన జీవితంలో మార్పు యేసయ్యను బట్టి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన నా దగ్గరికి ఎక్కడ చూసినా నీ వాల్ పోస్టర్లు కనబడుతున్నాయి. ఎరా ఇంకా అదే సిద్ధాంతమా అన్నాడు. ఏ సిద్ధాంతం అన్నాడు? అదే పేదలాదు. ఏంటి పేదలాదుల సిద్ధాంతం అనేవాళ్ళు నేను బాగా తెలిసిన వాళ్ళు కొత్తలో. ఎందుకు? అన్నీ ఉండి నరకానికి పోయే కంటే ఏం లేకుండా పరలోకానికి వెళ్దాం. నేను అదే నమ్మేవాడిని, అదే చెప్పేవాడిని అందరూ. ఊరుకోరా, కొంచెం తెలివిగా లేకపోతే ఎలాగా? ఏదో ఒక చిన్న లెటర్ రాస్తాం, దానికే పాపం శాపం అంట పెట్టి లేదు, కరెక్ట్గా ఉండాలి దేవుడి దగ్గర అనేవాడు. అలా మాట్లాడుకుంటూ అదే సిద్ధాంతం అన్నాడు. నేను అన్నాను అదే సిద్ధాంతంలో ఉన్నాను. ఇంక నువ్వు ఎదగవా? మీటింగ్కి వెళ్తున్నాం కదా, అయిపోయిన తర్వాత చెప్తాంలే. గొడవ 3 సంఘాలు కట్టాను, 2 కార్లు. చూడు, అర్థమవుతుందా? డబ్బులు స్పాట్లో 25 లక్షలు అంటే మనం తీసేస్తాం. ఇంకా మీటింగ్ అయిపోయి పోవాలి. ఏమైపోవాలి? మీటింగ్ అయిపోయి గుడికి అయిపోయి ఆరాధనలో కుక్కల సాక్ష్యం చెప్తున్నారు. విన్నాడు, 4 సాక్ష్యాలు విన్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత అర్థమైందా? కళ్ళు నీళ్ళు పెట్టుకున్నాడు, నన్ను కౌగిలించుకున్నాడు. నాకు అర్థం కాలేదు. నేనేమి పోగొట్టుకున్నానో ఇప్పుడు నాకు చూపించావు. నేనేం పోగొట్టుకున్నానో నీ దగ్గర ఏముందో అది భక్తి. ఆమేన్. అదేంటి? భక్తి. 418 మంది వరుసగా నిలబడ్డారు ప్రార్థనలో. 419 మంది ఈ అమ్మాయి. అప్పటికే 2 ఆడపిల్లలు. వాళ్ళ ఆయన కడుపుతో ఉన్నావు అని చెప్పితే పటా 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 తన్నేసి, భీమవరం నగరంలో జరిగిన సాక్షిని కొట్టేసి, నీకు కొడుకు పుడితే నువ్వు మళ్ళీ నా దగ్గరికి రా, లేకపోతే నేను నిన్ను వదిలేస్తాను అని చెప్పాడట. 419వ అమ్మాయి. ఈ అమ్మాయి అంటే ప్రార్థన. నవ్విన, అమ్మా మీ ఆయన ఫోన్ నెంబర్ ఉందా? ఫస్ట్ నా ఫోన్ నెంబర్ తీసుకోబెట్టా. రైట్. ఇంటికి వెళ్ళేటప్పుడు మీ ఆయనకి ఫోన్ చేయి. ఏమండి ఫలానా పేరు గల సేవకుడు ఫలానా ప్రాంతం నుంచి వచ్చాడు. ఆయన చెప్పాడు దేవుడు నాకు కొడుకునిస్తాడట. మీరు ఇప్పుడు తీసుకెళ్తే వస్తాను, లేదు కొడుకు పుట్టిన తర్వాతనే తీసుకెళ్తానన్నా వస్తాను. ఈలోపు బాబుకి మంచిగా బన్నెన్లు, చుబ్బాలు, ఉయ్యాల ఇవన్నీ మిమ్మల్ని చేసి పెట్టమని అన్నీ చెప్పాడు అని ఫోన్లో నువ్వు ఆయనకి చెప్పమ్మా. రైట్ బిడ్డ. ప్రార్థన చేసింది, వెళ్ళాను. అంతే. పిచ్చికిపోయింది అలా ఆయన. దేడి ఫోన్ నెంబరు, అడ్రస్ ఇచ్చి ఒక ప్రవచనం చెప్పి ఎంత భయంకరంగా నమ్ముతారా దేవుణ్ణి? వీళ్ళ యేసు ప్రభు ఇంత ఖచ్చితంగా చెప్తాడా? నేను ఏమన్నా తెలుసా? డౌట్ అయితే నాకు ఫోన్ చేయమను, పుట్టుమచ్చలు చెప్తారా నన్ను. ఏం చెప్పానండి? హలో చర్చ్,
పుట్టుమచ్చలు చెప్తున్నాను. మీ పాస్టర్ స్థాయి మీకు తెలుసు కదా. ఏం చెప్పాను? పుట్టుమచ్చలు చెప్తాను మీ ఆయనకి. భక్తి చేయడం నేర్చుకో. ఫోన్ వచ్చింది, వరుసగా 8-9 ఫోన్లు మోగిపోయి నన్ను పిలిచిన స్పీకర్ అయ్యూరి పోయి అద్భుతం జరిగింది. ఏమైంది? అదే సభలకు అమ్మాయి ఇచ్చింది కదా. అమ్మాయికి ఎవరు పుట్టారు? మోగబెట్టు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తిలో నీకు ఖచ్చితత్వం వస్తుంది దేవుడి మీద. ఇది పొగరు కాదు, ఇది దేవుడిని బట్టిన రోషం, ఇది ఖచ్చితత్వం. ఎందుకు? నా ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడు, నా ప్రార్థన నా దేవుడు వింటాడు, ఆయన నాతో ఉంటాడు. అది భక్తే. నీ దగ్గర ఉన్నది గట్టిగా పెట్టుకో. మిగిలినది ఏంటట? మిగిలిన వాటిని బలపరచు. ఆమేన్, హల్లెలూయా. నాకు వాక్యమే చదవడం వచ్చా? వాక్యాన్ని బలపరచు. పాటలు పాడటమే వచ్చా? దాన్ని బలపరచు. స్తుతించడమే వచ్చా? కనిపెట్టడమే వచ్చా? నమ్మడమే వచ్చా? ప్రేమించడమే వచ్చా? మంచితనంగా ఉండడమే వచ్చా? సహించడమే వచ్చా? దాన్ని బలపరచు. దేవుడిని నొప్పుకోబోతున్నాడు. ఆమేన్. నేను దేవుడిని దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డ, దేవుడు అంటున్నాడు, నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి, విసుకొక ప్రార్థన చేయాలి. నీ ధైర్యాన్ని విడిచిపెట్టకు, దానికి గొప్ప బహుమానం కలదంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ధైర్యము వహించి పని జరిగించుడి, యెహోవా మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. యెహోషువ, భయపడకు, ధైర్యంగా ఉండు. ఈ దేశాలన్నిటినీ నేను నీకు ఇస్తున్నాను. ఆమేన్. దేవుడు బిడ్డ, నీకు కలిగిన భయం అన్నిట్లో నుంచి దేవుడు విడుదలనిస్తున్నాడు. నీ అప్పుల్లో నుంచి, నీ సంసార బాధల్లో నుంచి, నిందల్లో నుంచి, అవమానాల్లో నుంచి, వ్యాధిలో నుంచి, బాధల్లో నుంచి, సాతాను పెడుతున్న శోధనలో నుంచి దేవుడు బిడ్డ నీకు విడుదల యేసు నామములో ఈ రోజు కలుగుతుంది. దేవుడు ఇచ్చాడు. ధైర్యంగా వెళ్ళు. ఇప్పుడున్న సమయాన్ని కృంగిపోవడానికో, దిగులు పడ్డానికో, బాధపడ్డానికో కాక, ఉన్న సమయమే నీ ఇన్వెస్ట్మెంట్. ఆమేన్. ఉన్న సమయమే నీ ఇన్వెస్ట్మెంట్. నువ్వు నమ్మగలుగుతావా? నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? నువ్వు స్తుతించగలుగుతావా? నువ్వు వార్తాన్ని ఎత్తబెట్టగలుగుతావా? నువ్వు దేవుడి బిడ్డ ప్రకటించగలుగుతావా? నీ ప్రస్తుత పనిలో నువ్వు ఇది చేయగలిగితే నీ భవిష్యత్తు ఆశ్చర్యకరంగా ఉండబోతుంది. దేవుడు బెస్ట్ ఇవ్వబోతున్నాడు. దేవుడు కృపను ఇవ్వబోతున్నాడు. దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. దేవుడు ఈ నెలలో నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. చేయాల్సిందన్నా దేవుడు బిడ్డ ధైర్యం ఉండు. యెహోవా కొరకు కనిపెట్టు. ఆ దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు? మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన గొప్ప ప్రతికార్యము చేయును. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు ఈ నెల గొప్ప మేలు చేత నిన్ను స్థిరపరచబోతున్నాడు. నీవు ఆయన కొరకు ఎదురు చూస్తుండగా గొప్ప మేలు చేత నిన్ను తృప్తిపరచబోతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా కనిపెట్టు, ప్రార్థన చేయి, ధైర్యంగా ఉండు. నువ్వు కలిగిన దాన్ని స్థిరపరచు. ఆమేన్. నీ కలిగిన దాన్ని బలపరచు. నీ విశ్వాసాన్ని బలపరచు. ఇంకా వాక్యాన్ని చదువు, ఇంకా ప్రభువుని స్తుతించు, ఇంకా ప్రభువుని కీర్తించు, ఇంకా ప్రభు కొరకు కనిపెట్టు. గొప్ప మేలు చేత దేవుడు నిన్ను
తృప్తిపరచబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రభువుని చూద్దాం, ప్రార్థన చేద్దాం. జీవాధిపతి మహోన్నతుడా యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. ఈ పల్ల ఆరాధనలో తండ్రి మాకు కలిగి ఉన్న కొంత మేము పట్టుకోవడానికి సహాయం చేయి. అది ఆవగింజైనా కొండాలని కదపగలిగే విశ్వాసం అని మేము నమ్మడానికి సహాయం చేయి. మమ్మల్ని నిలబెట్టండి, నడిపించండి, బలపరచండి తండ్రి. ఈ ఆరాధనలో అయ్యా మమ్మల్ని తాకినందుకు వందనాలు, బలపరిచిన ప్రతి శోధన, ప్రతి వ్యతిరేకతను తీసివేయండి. ఆయన ప్రతి డిస్టర్బెన్స్ తొలగించండి అయ్యా. నీ కృప చేత మీరు నింపడానికి వందనాలు అయ్యా. మేము లేదని బాధపడకుండా, ఏదో వెళ్ళలేమని కృంగిపోకుండా, మేమున్న స్థితిలోనే సంతృప్తి కలిగి నిన్ను స్తుతించుట మాకు నేర్పించు. మేమున్న స్థితిలోనే నిన్ను ఘనపరచుట మాకు నేర్పించు. మేమున్న స్థితిని బట్టి నీ అంత ఉత్సాహగానము నేర్పించు. అప్పుడు ప్రభా తగిన సమయంలో నువ్వు మమ్మల్ని హెచ్చిస్తావు ప్రభా. తగిన సమయం మందు నన్ను మహిమపరుస్తావు. తగిన సమయం మందు నన్ను సింహాసనం మీద కూర్చోబెడతావు. తగిన సమయం మందు ప్రభా తండ్రి దేవా అయా, నీవు నైనా సమృద్ధి చేత మమ్మల్ని నింపుతావు నైనా. అట్టి నమ్మకం కలిగి నీ కొరకు కనిపెట్టు వారిలాగా, నీ మేలును అనుభవించు బిడ్డలుగా మమ్మల్ని చేసి నైనా నడిపించి బలపరి స్థిరపరిచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన వేయించున్నాం పరమ తండ్రి.